క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో 7 పాత్రల కుమ్మరింపు మనం చూస్తున్నాం. 7 పాత్రలు కుమ్మరించబడినప్పుడు లోకం మీదకి వచ్చినటువంటి 7 రకాల తెగుళ్లను మనం గమనిస్తాం. చూడండి, దేవుని కోపముతో నిండిన 7 పాత్రలు భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. 15వ అధ్యాయంలో దేవుని ఆలయం తెరవబడటం, 7 దూతలు బయటికి రావడం మనం చూసాం. అయితే ఆ 4 జీవుల్లో ఒక జీవి ఆ 7 దూతలకు బంగారు పాత్రలను ఇవ్వటం, ఆ బంగారు పాత్రలు దేవుని కోపంతో నింపబడినటువంటి ఆ బంగారు పాత్రలు ఒక్కొక్క పాత్ర భూమి మీదకి కుమ్మరించబడుతున్నప్పుడు కలుగుతున్నటువంటి శ్రమ గమనించండి. 2వ వచనంలో, అంతటా మొదటి దూత వెలపటికి వచ్చి తన పాత్రను కుమ్మరింపగా, భూమి మీద కుమ్మరింపగా, ఆ క్రూర ముఖము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయి వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. కొంతమంది మనుషుల విచిత్ర వైఖరి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా పేరు గడించిన శాస్త్రవేత్తలు, పేరు లెక్కలేదు కానీ, ఒక ఆయన అంటాడు, దేవుడు సృజించిన సృష్టిని లోపరుచుకోలేని దేవుని నేను నమ్మను అంటాడు. మరొక ఆయన అంటాడు, తాను కలగజేసిన సృష్టిని తానే శిక్షించేవాడు దేవుడు ఎలా అవుతాడు అంటాడు. నిజముగా ఈ 7 పాత్రలు కుమ్మరించబడే దినాల్లో ఉండే మనుషులలో ఉండవలసిన వారే వీరు. అసలు ఈ పాత్రలు ఎందుకు కుమ్మరించబడుతున్నాయి? కారణం ఏంటి? క్రూర ముఖం యొక్క ముద్ర గలవాని వాని ప్రతిమకు నమస్కారము చేయువారికి. సర్వలోకము కొరకు ఈ లోకానికి వచ్చి రక్తం కాచి ప్రాణత్యాగం చేసి ప్రేమించి ఏమి ఇవ్వకపోయినా కూడా వెళ్ళ చెల్లించి ఇంత గొప్ప అద్భుతకరమైన ప్రేమ చూపించినటువంటి యేసును నమ్మక, సువార్తను అంగీకరించక, కడవరి దినాల్లో అద్భుతాలు జరుగుతున్న రోజుల్లో కూడా ఇంకా కష్టాన్ని బట్టి దేవుణ్ణి దూషించేవారు ఉన్నారంటే ఎంత ఆశ్చర్యం. ఈ మొదటి పాత్ర కుమ్మరించబడినప్పుడు చెడ్డ పుండ్లు పుట్టాయి మనుషులకి. నిర్గమకాండం 9వ అధ్యాయంలో మోషే ద్వారా చేసినటువంటి అద్భుతాల్లో, ఐగుప్తు మీదకి వచ్చినటువంటి తెగుల్లో 9వ అధ్యాయము నిర్గమకాండం 8వ వచనం చూడండి. కాక యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకునండి, మోషే ఫరోకను ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురు అగునని మోషే అహరోనుతో చెప్పెను. కాబట్టి వారు ఆవు బుగ్గి తీసుకొని ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశ వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దురులాయను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 35వ వచనంలో కూడా, యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును. మీరు బాగా వినండి, జడ్జి ఎప్పటికీ అన్యాయస్తుడు కాదు. ఏ న్యాయాధిపతి అయిన కోర్టులో ఉండే జడ్జి అన్యాయస్తుడు కాదు. అయితే శిక్ష అనుభవించే వానికి మాత్రమే ఆ జడ్జి కఠినంగా అనిపిస్తాడు. కానీ తాను ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడో వాడు ఆలోచన చేయడు. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. నీ కాఠిన్యమును మార్పునందరి నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచూ ఉన్నావు. ఆజ్ఞాతిక్రమానికి జరిగేటువంటి ఆ తీర్పు గురించి ఈరోజు బోధిస్తుంటే మరి ఎందుకు మారు మనసు పొందవు? ఆ ఉగ్రత తప్పించుకోమనే కదా సువార్త ప్రకటించేది. అయితే నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆ తీర్పు దినానికి విననొల్లక నీకై నీవే ఉగ్రత సంపాదించుకుంటున్నావు. ఇక 2వ దూత బూర ఊదినప్పుడు సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటి దాయను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. ఇది కూడా నిర్గమకాండంలో 7వ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం చూస్తే, ఐగుప్తులో మోసే అహరోను చేసినటువంటి ఒక అద్భుతమే. వారు తమ కర్రను ఏటి నీటి మీద కొట్టినప్పుడు ఆ ఏటి నీళ్ళు అన్నీ కూడా రక్తంగా మార్చబడితే అందులో ఉన్నటువంటి జలచరాలన్నీ చచ్చిపోయి ఆ నీరంతా కూడా కంపు కొట్టి ప్రజలు తాగలేకపోయినటువంటి దురవస్థ. కీర్తనకారుడు 78వ అధ్యాయంలో 44వ వచనంలో ఇలా రాస్తున్నాడు, ఐగుప్తులు త్రాగలేకుండా నైలు నది కాలువను వారి ప్రవాహములను ఆయన రక్తముగా మార్చెను. మొదటి పాత్ర కుమ్మరించబడినప్పుడు మనుషులకు చెడ్డ పుడ్లు పుట్టి ఆరోగ్యం కరువైతే, ఈ 2వ పాత్ర కుమ్మరించబడినప్పుడు నీటి కరువు.
ఇదేదో చిన్న విషయం కాదండి. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడే మనము కళ్ళ ముందు రక్తం కనపడితే మన హృదయాలు చలించిపోతాయి. అలాంటిది నదులలో ఉన్న నీరంతా కూడా రక్తంగా మార్చబడితే ఆ దుర్వాసన ఎంత భయంకరమో ఆలోచన చేయండి. ఇక మూడవ దూత పాత్రను నదులలోను జలధారల్లోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చ వారికి రక్తము త్రాగనిచ్చితివి, దీనికి వారు పాత్రులే అని రాయబడుతుంది. ఎందుకు ఊరికే వీరి మీదకి ఉగ్రత దిగొస్తుందా? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 34వ వచనం మీరు చూడండి. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి ఆ పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయముకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. కళ్ళ ఎదురుగా ఉన్న సముద్రాలు, నదులు, మంచినీటి సరస్సులు రక్తంగా మారిపోయి దుర్వాసన కలిగి ప్రజలు నీరు తాగలేని దురవస్థ ఎందుకు కలిగింది అంటే, ఇదిగో అనేక మంది పరిశుద్ధులను, నీతిమంతులను, ప్రవక్తలను, అపోస్తులను చంపేశారు కదా. ఆ రక్తానికి తీర్పే ఇది. ఇక 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులు అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడిన కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్టు వారు మారు మనసు పొందిన వారు కారు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇలా తీర్పులు కలుగుతున్న రోజుల్లో కూడా పశ్చాత్తాపపడే, మారు మనసు పొందే, నిజముగా ఈయన దేవుడే కదా అన్న ఆలోచన వారికి లేదు. అటువంటి పశ్చాత్తాపపడే అవకాశం ఉన్నట్టుగా ఈ లేఖనం మాట్లాడుతుంది. వారు ఇంకా మారు మనసు పొందరు, ఇంకా దేవుని దూషిస్తూనే ఉన్నారు. అయితే 4వ పాత్ర కుమ్మరించబడినప్పుడు సూర్యునికి ఇవ్వబడుతున్న అధికారం ఏంటంటే మిక్కుటమైనటువంటి వేడితో, ఇప్పటికే 40, 45, 50 డిగ్రీల వేడితో మనుషులు చచ్చిపోతున్నారు. ఈ సూర్యుని అత్యధికమైన వేడి ద్వారా మరి సన్స్ట్రోక్ జరిగే ప్రమాదము, స్కిన్ డిసీజ్ వచ్చే ప్రమాదము, లేదా విపరీతమైన మరణాలు జరగడము. మీరు మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో 1వ వచనం గమనించండి. ప్రవక్త ఏమంటున్నాడు? ఏలైనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లది కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒక్కనికి వేరైనను చిగురైనను లేకుండా రావో దినం అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. సూర్యుడేమో కాల్చేంత మంటగా ఉన్నాడు, ప్రజలేమో సింపుల్గా కాలిపోయే కొయ్యకాలులాగా ఉన్నారు. ఆయన నీతి సూర్యునిగా అగపడిన రోజున రక్షణ పొందితే ఈ సూర్యుని ఎదుర్కోవాల్సిన అవసరత రాదు కదా. ఇక 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమ కలిగిన వేదనను బట్టి తమ నాలుకను కరుచుకొనుచుండిరి. ఈ సందర్భంలో కూడా రాయబడినటువంటి అంశం ఏంటంటే, వారు తమ హృదయ కాఠిన్యమును బట్టి మారు మనసు పొందరు కానీ ఇంకా దేవుని దూషిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఈ 5వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు కఠినమైనటువంటి చీకటి ద్వారా వీళ్ళు బాధపడుతున్నారు. ఇటువంటి చీకటి ఐగుప్తులో కూడా మనం చూసాం కదా. మోషే ద్వారా చేయబడినటువంటి అద్భుతం కటిక చీకటి. తామున్న స్థలంలో నుంచి ఎవడు కూడా బయటికి రాలేనంత చీకటి. కేవలం చీకటితో నష్టమేందనుకుంటున్నారా? మధ్యరాత్రి ఒక అరగంట కరెంటు పోతేనే ఆయా గదుల్లో ఉన్న పిల్లలు, పెద్దలు ఎవరైనా కూడా కటిక చీకటికి భయపడతారు. అలాంటిది ఇక తమ చెయ్యి తమకు కనబడినంత కటిక చీకటిలో భయముతో, వేదనతో వాళ్ళు నాలుక కరుచుకుంటూ ఉంటారంట. యెషయా ప్రవక్త గతంలోనే ప్రవచించాడు 60వ అధ్యాయం 2వ వచనంలో, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచూ ఉన్నది, అయితే యెహోవా మీ మీద వధించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్లి విందు ఉపమానంలో కూడా పెళ్లి వస్త్రం లేని వారి గురించి ఆ యజమానుడు మాట్లాడుతున్న మాట ఏంటి? వీన్ని చేతులు కాలు కట్టి వెలపడ పడవేయండి, అక్కడ చీకటి, రోదన, ఏడుపును, పండ్లు కొరుకుటను ఉండును అంటున్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపడుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాను. ఇప్పుడు ఆ కటిక చీకటిలో ఎందుకు నలిగిపోతున్నారు అంటే, సువార్త ప్రకాశం వీరికి ప్రకాశించకుండా ఈ లోక సంబంధమైన దేవత ద్వారా వీరి మనోనేత్రాలు మూయబడ్డాయి. ఈ రోజున కూడా మన కళ్ళెదుట ఎంతమంది లేరు సువార్తను అంగీకరించకుండా?
యెషయా కూడా అంటున్నాడు, విని నన్ను చూచి నన్ను వారు గ్రహింపకున్నట్లుగా వారి హృదయములు క్రొవ్వినవని. ఇక 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఈ 6వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు ఘట సర్పము నోటిలో నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలుదేరి, ఈ అపవిత్రాత్మలు లోకములో ఉన్నటువంటి సకల రాజ్యముల రాజులను ప్రోగు చేసి దేవునితో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాయి. దీనినే హర్మగెద్దోను యుద్ధము అన్నారు. భూలోకములో ఉన్న సమస్త రాజ్యములను రాజులను వీరు ప్రోగు చేసిన క్రీస్తుతో ఉన్న జయించిన వారితో వీడు యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో వీడు గెలిచాడా? 19వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. మరి ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయటకి ఆ క్రూర మృగమునకు భూరాజులను వారి సేవకులను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఇక చివరిదైన 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పు ఒక గొప్ప స్వరము గర్భాలములో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులు, ఉరుములు పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపం కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగములు అయ్యను. అన్యజనుల పట్టణములు కూలిపోయాను. తన తీక్ష్ణమైన ఉగ్రతను, మధ్యము గల పాత్రను మహాబబులోనుకు ఇవ్వవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. ప్రతి దీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మనుగుల బరువుగల పెద్ద వడగన్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగన్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. మీరు గమనించండి, ఈ మహాశ్రమల కాలంలో ముద్రించబడిన వారు తప్ప ఎవరూ ఇక్కడ రక్షణ పొందట్లేదు. ఇది దేవుని కార్యాలని తెలిసినా కూడా వారి హృదయంలో దేవుణ్ణి లేదా దేవుని గుడారమును వాళ్ళు దూషిస్తున్నారు తప్ప దేవుని మహిమపరచట్లేదు, పశ్చాత్తపడట్లేదు. నేనేమంటున్నానంటే, ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం అని లేఖనం మనతో మాట్లాడుతున్నప్పుడు, రక్షణ కలుగుతున్న ఈ రోజుల్లో నువ్వు రక్షణ పొందకపోతే ఇటువంటి దినాల్లో నిజంగా రక్షణ పొందే మనసే దొరకదు. భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు కని విని ఎరగని రీతిలో జరిగే ఈ మహాశ్రమల గుండా మనం ఎవ్వరూ కూడా వెళ్ళకూడదని ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, మారు మనసు పాపక్షమాపణ పొంది ఎత్తబడి సంఘములో చేర్చబడు కృప దేవుడి మెండుగా దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.